ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేనేం కొందామని చెప్పేసి బయటకు వచ్చాను. నువ్వేనా పెద్ద సెలబ్రిటీవా, నువ్వేం కొంటావో మాకెట్లా తెలుస్తుంది అని అంటారేమో. ఏదో జస్ట్ సరదాగా అన్నానండి. నీకు పైనాపిల్ ఇష్టమా నేను ఇష్టమా అని మా ఆయన అడిగాను అనుకోండి, ఐఎమ్ ఆల్వేస్ పైనాపిల్ లవర్ అని చెప్తాడనమాట. అంత ఇష్టం ఆయనకి పైనాపిల్ అంటే. ఈ పైనాపిల్ పిచ్చి ఏంటో నాకు అస్సలు అర్థం కాదు. సరేలేండి, మీరు కూడా పైనాపిల్ లవర్ అయితే మా ఆయనలాగా ఒక చిన్న కమెంట్ పడేయండి కమెంట్ బాక్స్లో. హే బ్రోస్, అలాగే సిస్టర్స్, వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదబ్బా, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆ పైనాపిల్ స్మెల్ అంటే పడి చచ్చిపోతాడు మా ఆయన అయితే. ఇంకా ఫాదర్స్ డే గిఫ్ట్ నేను మా ఆయనకి ఫాదర్స్ డే గిఫ్ట్ ఇచ్చాను అనమాట పైనాపిల్ని. ఇంకా కట్ చేయడం మొదలెట్టేద్దామా. ఈ పైనాపిల్ పీల్ తీయాలంటే నెక్స్ట్ లెవెల్ టాస్క్ ఇదైతే. కానీ ఎంతో ఇష్టమైన మా ఆయన కోసం ఎంత కష్టమైన పని అయినా చాలా ఇష్టంగా చేసేస్తాను అనమాట. మీకు అందరికీ ముందుగా తెలిసి నాకే లేట్ గా తెలిసిన ఒక టిప్ చెప్పనా. అయితే పైనాపిల్ ఎక్కువగా తింటే నాలుగు దురద వస్తుంది అంటారు కదండి. ఆ దురద రాకుండా ఏం చేయాలంటే పైనాపిల్ పీల్ తీసేసి అది అలాగే ఉప్పు నీటిలో కాసేపు ఉంచి అప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలంట. మన క్రియేటివిటీ ఎలా ఉంటుందో తెలుసా. పైనాపిల్ తోలంతా తీసేసి స్లైసెస్గా కట్ చేసి ఆ కట్ చేసిన స్లైసెస్ని ఉప్పు నీటిలో వేసేది అనమాట. అలా ఉంటుంది అనమాట మన క్రియేటివిటీ అంతానే. మనకు తెలివి ఎక్కువైపోయి అలా ఉప్పు నీటిలో వేసానా మొత్తం ఆ ముక్కలన్నీ పట్టేసినాయి. అంటే ఉప్పు ఎక్కువైపోయినట్టుంది, ఉప్పు మొత్తం పట్టేసినాయి ఆ ముక్కలకి. అసలు ఇంత కూడా స్వీట్నెస్ తెలియట్లేదు. అది ఉండడమే కొంచెం లైట్గా ఇంకా పచ్చిగానే ఉన్నాయి, అయినా దానికి ఇంకా ఉప్పు పట్టేసరికి అసలు టేస్ట్ బాగాలేదు. ఐ థింకింగ్ అబౌట్ యూ ఆల్వేస్ పైనాపిల్ అనే రకం మా ఆయన. కానీ ఈ టైంలో ఆ పైనాపిల్ టేస్ట్ ఇలా ఉందని తెలిస్తే నా పని అయిపోద్ది. ఇంకా గబగబా మా ఆయనకు తెలియకుండా మళ్ళీ వేరే నీటిలో వేసి మంచిగా కడిగేసి ఏం చేశాను తెలుసా. లాస్ట్లో చూడండి ఏం చేస్తానో చూపిస్తాను. మంచిగా కడిగి పెద్ద బిల్డప్ ఇస్తున్నాను, ఇంకా దాన్ని పీల్ చేస్తున్నాను అన్నట్టుగానే. తర్వాత ఉప్పు పట్టిన ముక్కల్ని మంచిగా మంచినీటిలో కడిగేసేసి మా పతిగారి కోసం ప్లేట్లో పైనాపిల్ ముక్కల్ని సిద్ధం చేస్తున్నా. ఈ వీడియో మా వారు చూడాలి, ఇంకా నా పని ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అసలు. ముక్కలకి ఉప్పు టేస్ట్ తెలియకుండా పంచదార చల్లేసాను పైనుంచి. అప్పటికే అడుగుతున్నారు పంచదార ఎందుకు చల్లుతున్నావు అని. అంటే కొంచెం పచ్చిగా ఉంది కదా, నీకు నచ్చదు కదా, పంచదార వేస్తే కొంచెం స్వీట్ వస్తుంది కదా, నీలా స్వీట్గా ఉంటుంది కదా అని కొంచెం బిస్కెట్ వేసేసా. ఆ ఒక్క మాటతో పాపం పిల్లడు మేఘాలో తేలిపోయాడు. ఇంకా మీరు మాత్రం వెళ్తా లైక్ చేయండి. బాయ్.